యూట్యూబ్ ప్రేక్షక మహాశీలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఈ మధ్యన మనం వీడియోలు కంటిన్యూగా అప్లోడ్ చేయలేకపోతున్నాను. నాకు కొంచెం గాత్రం ఇబ్బంది కలిగించింది. అలాగే ఇవి చిన్న చిన్న పనులు ఉండటం వల్ల ఈ రోజున మనం చక్కని భజన పాడుకుంటున్నాం. యథావిధిగా మనం చెప్పే మాటలు ఉంటాయి కదా, ఎందరో మహానుభావులు, సంగీత జ్ఞానులు, స్వరజ్ఞానులు, సాహిత్య జ్ఞానులు, అలాగే అనేక రంగాల్లో ఉంటారు మహానుభావులు. వారందరూ కూడా మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. ఇది మన కనీస ధర్మం. అలాగే చిన్నలకు నా శుభాశీస్సులు. బుక్స్ మూవీ సాంగ్ సిరీస్లో ఇది ఫస్ట్ బుక్ అనమాట. 25 పాటలు ఉంటాయి. అలాగే డివోషనల్ సాంగ్స్, భక్తి పాటల్లో ఇది ఫస్ట్ బుక్. దీనిలో కూడా 25 పాటలు ఉంటాయి. అందరికీ కూడా ఒక అపోహ ఉంది, ఓన్లీ పైన స్వరం కింద సాహిత్యం అని అంటారు. కానీ పాట పాడుకునే వాళ్ళకి ఒక స్వరం ఉంది, ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసుకునే వాళ్ళకి ఒక స్వరం ఉంది. అవి నేను క్లియర్గా రాసిస్తున్నాను, 2 లైన్లు కూడా. మీకు ఎవరికైనా ఈ బుక్స్ కావాల్సి వస్తే నాకు ఈ నెంబర్కి ఫోన్ చేయండి, 8985417356. ఇంకొకసారి 8985417356. థ్యాంక్ యూ. కస్తూరి తిలకం నారాయణం చాలా అద్భుతమైనటువంటి పాట అండి. ఇది భజన. ఈ రచన సంగీతం గురించి నాకు ఎంత సెర్చ్ చేసినా దొరకలేదు మనకి. అయితే కొంతమంది చెప్పారు, రచయితలు ముగ్గురు కనిపించారంట. ఒకళ్ళు శ్రీ పురుషోత్తమ ఉపాధ్యాయ, రెండవ వారు శ్రీ రాజగోపాల్, మూడవ వారు శ్రీ గోవింద్ దామోదర్ మాధవేటి. ఇందులో ఏదో ఒకటి అయ్యి ఉంటుంది. మీకు ఎవరికైనా క్లియర్గా తెలిస్తే నాకు కామెంట్స్ బాక్స్లో పెట్టండి, నేను కూడా తెలుసుకొని సంతోషపడతాను. సంగీతం కూడా ఎవరో సమకూర్చారో నాకు తెలియలేదు. పాట మాత్రం శ్రీమతి నిత్యశ్రీ గారు చాలా చక్కగా గానం చేశారు. రాగం అభేరి రాగం. ఇది 22వ మేళకర్త ఖరహర్పిరి రాగం నుంచి పుట్టింది. ఇది జన్య రాగం. దీని మూర్ఛన, ఆరోహణ సగ్గమ పనీస. చూడండి, సగ్గమ అంటే అక్కడ రీ తీసాం సరిగమలో, పనీస అంటే అక్కడ దా తీసాం. ఆరోహణలో రీ దా అనే 2 స్వరాలు తీసాం, 5 స్వరాలు ఉన్నాయి. 5 స్వరాలు అంటే ఔడవ రాగం అంటాం. అవరోహణలో సాని ధప మాగరీస మొత్తం 7 స్వరాసు ఉన్నాయన్నమాట. దాన్ని సంపూర్ణ రాగం అంటాం. ఇప్పుడు ఇది ఔడవ సంపూర్ణ రాగం, అదే మన అభేరి రాగం. దీన్ని హిందుస్థానీ సంగీతంలో భీమ్ ప్లస్ అంటారు. ఇందువచ్చు స్వరస్థానములు: సా షడ్జము, రీటు చతుశ్రుతి రిషభము, ఘాటు సాధారణ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము, నీటు కైసిక నిషాదము అనే స్వరస్థానములు వస్తాయి. నేను ప్రధానంగా అనలేదు కాబట్టి అన్యస్వరములు ఏమీ కలపలేదనమాట. ప్యూర్ అభేరి రాగం, అన్యస్వరములు ఏమీ వాళ్ళ. తాళం చతురస్ర జాతి త్రిపుడు తాళము అంటే ఆది తాళము. గతి చతురస్ర గతి అంటే చతురస్ర నడక అనమాట. ఒక్కొక్క క్రియకు 4 స్వరముల చొప్పున నడుస్తూ ఉంటాయి. అంటే ఒక్కొక్క క్రియకు లేదా ఒక్కొక్క బీట్కి లేకపోతే ఫింగర్కి. చూడండి, కిట్ట తక్క 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 అని. శృతి నేను 1వ శృతిలో పాడుతున్నాను. ఈ ఒరిజినల్ పాట పాడినటువంటి నిత్యశ్రీ గారు ఆమె 6:30లో పాడారన్నమాట. ఈ 1వ శృతిని మనం వెస్ట్రన్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే, ఈ కీబోర్డ్ క్యాషియన్ చూడండి, ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్ బిగినింగ్కి ఈ వైట్ కీ మనకి సా అవుతుంది. ఇది సి. వెస్ట్రన్ మ్యూజిక్ వారి సి అంటారు దీన్ని. సి అంటే 1వ శృతి అనమాట. మన స్కేల్ ఇప్పుడు మిడిల్ పిచ్ సి నుంచి హై పిచ్ సి వరకు. ఆరోహణ అవరోహణ ఒకసారి ప్లే చేసుకుని, అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారో, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారో తెలుసుకుందాం. సగమ పని సా సాని ధప మగరి సా, సగమ పని సా సాని ధప మగరి సా. లో పిచ్లో సని సా నిషాదం వరకు వెళ్ళారు. హై పిచ్లో సగమ పా తార
తారాస్థాయి పంచం వరకు వెళ్ళారు. పల్లవి తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది. అయితే కమల నయనం నారాయణం ఒక అక్షరం జాగా విడిచి పాట ప్రారంభించాలి మనం. కస్తూరి తిలకం నారాయణం, కస్తూరి తిలకం నారాయణం, కస్తూరి తిలకం నారాయణం, కస్తూరి తిలకం నారాయణం, కమల నయనం నారాయణం, కమల నయనం నారాయణం, కస్తూరి తిలకం నారాయణం, కమల నయనం నారాయణం, కస్తూరి తిలకం నారాయణం, కమల నయనం నారాయణం, కస్తూరి తిలకం నారాయణం. ఫస్ట్ చరణం 2 అక్షరములు జాగా ధృతకాలంలో విడిచి పాట ప్రారంభించాలి. ధృతకాలం అంటే స్పీడ్గా తక అని 2 అక్షరములు విడిచి మనం పాట ప్రారంభించాలి. గురువాయూర్పుర నారాయణం, గురువాయూర్పుర నారాయణం, గురువాయూర్పుర నారాయణం, గురువాయూర్పుర నారాయణం, గురువాయూర్పుర నారాయణం, కలియుగావతార నారాయణం, గురువాయూర్పుర నారాయణం, కలియుగావతార నారాయణం, కరుణాసాగర నారాయణం, కరుణాసాగర నారాయణం, గోవింద గోవింద నారాయణం, గోవింద గోవింద నారాయణం, కస్తూరి తిలకం నారాయణం, కస్తూరి తిలకం నారాయణం, కమల నయనం నారాయణం,
కమలనయనం నారాయణం కస్తూరి తిలకం నారాయణం హరి లాస్ట్ చరణం, రెండో చరణం 3 అక్షరములు జాగా ధృతకాలంలో విడిచి పాట ప్రారంభించాలి. తకిట అని. క్షీరాబ్ధిశయనా నారాయణం క్షీరాబ్ధిశయనా నారాయణం క్షీరాబ్ధిశయనా నారాయణం క్షీరాబ్ధిశయనా నారాయణం శ్రీలక్ష్మీ రమణ నారాయణం క్షీరాబ్ధిశయనా నారాయణం శ్రీలక్ష్మీ రమణ నారాయణం శంఖచక్రధర నారాయణం శంఖచక్రధర నారాయణం శరణం శరణం నారాయణం శరణం శరణం నారాయణం కస్తూరి తిలకం నారాయణం కస్తూరి తిలకం నారాయణం కమలనయనం నారాయణం కమలనయనం నారాయణం కస్తూరి తిలకం నారాయణం నారాయణం హరి నారాయణం నారాయణం హరి నారాయణం హరి నారాయణం హరి నారాయణం నారాయణం హరి 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 నారాయణం. థ్యాంక్ యూ అండి. నేను ఏ పాట ఏ శృతిలో ఉంటే ఆ శృతిలో పాడతాను కాబట్టి కొంచెం గాత్రానికి ఇబ్బంది వచ్చి ఆగాను అనమాట. ఇప్పటికే నాకు సంతృప్తి లేదు, కానీ మీరందరూ వెయిట్ చేస్తారని చెప్పి నేను ఇస్తున్నాను. ఇంకొక నెల వరకు కూడా ఇలాగే ఉంటాయండి, తక్కువ పాటలు రావచ్చు. ఆ తర్వాత కంటిన్యూస్లీ పెడతాను నాన్న, 2 రోజులకోసారి 3 రోజులకోసారి. ఇప్పటి వరకే నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు మరి ఒక్కసారి తెలియజేసుకుంటున్నాను. అలాగే నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. ఏదో గంట సింబల్ కొట్టండి అంటారు, అవన్నీ నాకు తెలియదండి. నేను నా పాటలు విని మీకు నచ్చితే లైక్ చేయండి అయ్యా, చాలా సంతోషం. నేను పాటలు పాడి పాటలు స్వరం పాడి పెట్టడమే నాకు తెలుసు, రెండో విషయం ఏమీ పట్టించుకోలేదు. అందువల్లనే కాస్త భగవంతుడు నాకు ఇలా పాడే భాగ్యం ఇచ్చాడు. మీ అందరికీ కూడా మరి మీ అందరూ విని నన్ను ఆదరిస్తున్నారంటే ఖచ్చితంగా మీరందరూ కూడా భగవత్ స్వరూపులు అయి ఉంటారు, నో డౌట్. ప్రతి జీవాత్మ పరమాత్మ. మరి మన సెకండ్ ఛానల్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ ఛానల్ ఉంటుంది కదా, వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. మరి ఆ ఛానల్ కూడా మీరు ఆ లింక్ని ఓపెన్ చేసుకుని మరి సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి ఆ వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఈ పాటకి స్వరంతో మేము ముందుకు వస్తాను. అలాగే మనం తెలుగు వీరే లేవర్ అనే పాటకి నేను స్వరం ఇవ్వలేదు, కొంచెం గాత్రం ఇబ్బంది కలిగి, దానికి ఇస్తాను. ఇంకొక పాట ఉంది, దానికి ఇస్తానయ్యా. నమస్తే, మీ వాచస్పతి.